నమస్తే అండి. మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వం తాజాగా హిందుత్వ వివాదంలో పడింది. భారతీయ జనతా పార్టీ అంటేనే హిందుత్వానికి ఒక పెట్టింది పేరుగా, హిందూ అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి రాజకీయ పార్టీలలో ముందుండేటటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీని మనం భావిస్తాము. మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ అయినటువంటి ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయినటువంటి ఈ ఫడ్నవీస్ ఆయన ఏలుబడిలో ఉండగా మహారాష్ట్రలో శనిసింగనాపూర్ షిరిడి వెళ్ళేటటువంటి భక్తులు అక్కడికి వెళ్తారు. శనిసింగనాపూర్ వెళ్తే మంచి జరుగుతుంది అని అతి పవిత్రమైనటువంటి విధంగా దాన్ని భావిస్తారు. అక్కడికి ఈ షిరిడి వెళ్ళేటటువంటి భక్తులు వెళ్తారు. మరి శనిసింగనాపూర్లో 118 మంది ముస్లింలని ఆలయంలో ఉద్యోగులుగా నియమించుకున్నారు. మరి ఆ విషయం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆ విషయం దానికి సంబంధించి స్థానికులు అనేక లెటర్లు రాశారు. ఆ లేఖల పైన కూడా ఇప్పుడు చర్చ పతాక స్థాయికి చేరుకుంది. ఆ ఆలయంలో నియామకాలపై జరుగుతున్నటువంటి చర్చ ఇదేమిటి, ఎలా నియమిస్తారు ఆలయంలో, ఇది హిందుత్వ ఆలయము, అతి పవిత్రమైనటువంటి ఆలయము, ముస్లింలను ఎలా నియమిస్తారు అనేటటువంటి రకరకాల లేఖలపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకు చేర్చుకుంటారు అనేటటువంటి దానిపైన పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.